నీ కన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకోవడం తెలీదా? చూసుకుంటూ ముందుకు వెళ్తారా వెనక్కి వెళ్తారు? చూసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. అమ్మో నిజం చెప్పవే, జాయ్ అన్న కొట్టాడా? బాల్ వేస్తుంటే నువ్వు ముందుకెళ్తే బాల్ తగిలిందా చెప్పు? కావాలని జాయ్ అన్న కొట్టాడా బాల్ తో నిన్ను? కావాలని కొట్టా. నాకు గుర్తుంది, నీకు గుర్తులేదు. ఇక్కడ సరే అమ్మా, తగిలింది వదిలేయాలి, అంతసేపు పట్టుకోకూడదు. సరే కూర్చో. నేను వాటాడు నా ఫ్రెండ్స్ తో, అందితో, శ్రీనికతో, చెర్రితో, లేదంటే ఇటు ముగ్గు పగిలిపోయి ఇట్లా వచ్చేస్తుంది బయటికి. అంత పెద్ద చేయకూడదు, లేదంటే ఇట్లా మాట తప్పు. అట్లా కోపం తెచ్చుకోకూడదు. బ్యాడ్ గర్ల్ అంటారు అందరు. నేను కూర్చో, మరి కూర్చో, మాట్లాడు. స్టోరీ చెప్తాడా? ఒక అనిగంగా ఒక మ్యారీ అని ఎడ్వర్డ్ అని ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయికి ఇట్లా పాపం ఎప్పుడు లేవలేదంట, మంచం పెంచాము. కాళ్ళ మీద పడిద్ది. మమ్మీ కాళ్ళు నొక్కేసిందంట. కాళ్ళ మీద పడి అది పెట్టుకో, గోడకి అక్కడ పెట్టుకో ఫస్ట్. చెప్పు. కూర్చో. పొద్దు పడుకోపోయేవా? పడుకోనమ్మా. పొద్దున మరి నాటకలాగా రాత్రి పాటు ఫోన్ చూసుకొని పొద్దున పొచ్చుకున్నా. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఆ విషయం కూడా తెలీదు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు నీకు మాట కిందతో నన్ను తిప్పుతావు. అందుకనే పక్కన కొట్టి నేను బతుకోను. చదువుకుందామా? స్కూల్లో బుక్స్ ఇచ్చేస్తున్నారంట మనకి. స్కూల్లో అందరికి ఇచ్చేస్తారు. ఫస్ట్ క్లాస్ బుక్స్ తెచ్చి, యూనిఫామ్ కూడా తెచ్చే, బెల్ట్ కూడా తెచ్చే, ఐడి కార్డ్ కూడా తెచ్చే. చదువుకుంటావా మంచిగా? చదువుకుంటా. ప్రేమగా మాట్లాడుతున్నావు. మమ్మీ వీళ్ళందరి మీద నాకు కోపం తగ్గిట్లా. అట్లా కాదమ్మా. మమ్మీ దేవుడితో బెటర్ కాదు, నేను క్షమించలేను. క్షమించే గుణము యేసుప్రభు వారికి సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఏం చెప్పాడు? తండ్రి మీరు ఏం చేయించున్నారో వీరికి తెలియదు, క్షమించు ప్రభా అన్నాడు. అంటే దొంగలను కూడా క్షమించడా? కొడుతున్న వాళ్ళని కూడా క్షమించడా? అంటే జీసస్ యొక్క బిడ్డలం అయితే మనం జీసస్ స్వభావం ఉండాలిగా మనకి. అయితే మనుషులకి అంత బెటర్ కాదు, దేవుడు అంత బెటర్ కాదు క్షమించడానికి. క్షమించాను. దేవుడు కాదు ఇక్కడ, నేను మనిషిని. దేవుడు కాదు, నేను దేవుడు కాదు. అర్థమైంది. నువ్వు దేవుడు